వేల భూముల హక్కులు రాత్రికి రాత్రే ఎంఆర్ఓల సిగ్నేచర్ లేకుండా ఆర్డీఓ సిగ్నేచర్ లేదు బదలాయించారు. నేను అందుకొరకే తెలంగాణ ప్రభుత్వ అధికారులకు చేతులు జోడించి గతంలో పనిచేసిన మీ ప్రభుత్వ అధికారిగా మీ ఒక సోదరుడిగా నేను చెప్తున్నా, దయచేసి రాజ్యాంగాన్ని పాటించండి, చట్టాన్ని పాటించండి, కోర్టులు ఇచ్చిన ఆదేశాలను దయచేసి అతిక్రమించకండి. మీకేమైనా ఉంటే మీ గవర్నమెంట్ ప్లీడర్లను తీసుకుపోయి కోట్లాడండి, కానీ మీరే కోర్టై సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని అసలు ఇలా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ను కానీ సేల్ డీడ్స్ను కానీ లేకపోతే పహానీలను కానీ కాసరా పైనలను కానీ వీటన్నిటిని జడ్జి చేయాల్సిన అధికారం సివిల్ కోర్టులకు ఉంటుంది. ఆ సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని కూడా హైడ్రా అధికారులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిందంటే ఆయన గతంలో రియల్ ఎస్టేట్ దందా చేసే ఈ స్థాయికి వచ్చిండ్రు కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది, కబ్జాలు చేసినా నడుస్తుంది, ఏం చేసినా దొంగ డాక్యుమెంట్లు సృష్టించినా నడుస్తుంది అని చెప్పి అవే మెలకువలు మీరు హైడ్రా అధికారులకు నేర్పించిండ్రా రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే నేను ప్రభుత్వ అధికారులకు దయచేసి నేను కోరుతా ఉన్నా, చట్ట ప్రకారమే పనిచేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఉంటాడు, రేపు పోతాడు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసుడు ఉంటాడు, రేపు పోతాడు. కానీ మీరు రాసే ఫైల్స్ 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. 63 కోర్టు ధిక్కరణ కేసులు. ఇంకా హైకోర్టుకు మొక్కాలే, మిమ్మల్ని ఇంకా అరెస్ట్ చేసి జైలు పడేయలేదు. హైకోర్టు చాలా దయా దాక్షిణ్యాలతో ఇప్పటికి కూడా మీకు ఒక అవకాశం ఇచ్చింది. ఇవాళ నేను CCLA గారిని కోరుతా ఉన్నా, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కోరుతా ఉన్నా, అదేవిధంగా గౌరవ DGPని కోరుతా ఉన్నా, మీరు ఏకపక్షం కాబోతున్నారు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ అక్రమ కేసులు పెట్టమంటే అక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు. హైడ్రా వాళ్ళు కంచా గచ్చిబౌలికి పోతే 400 మంది పోలీసులను పెడతారు. హైడ్రా వాళ్ళు బౌద్ధపురాకు పోతే 1000 మంది పోలీసులను మొబిలైజ్ చేస్తారు. హైడ్రా వాళ్ళు లోతుకుంట పోతే 1000 మంది పోలీసులను మొబిలైజ్ చేస్తారు. చివరికి గౌరవ హైకోర్టు ఏం చెప్పింది, ఈ పోలీసులంతా కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ దుర్మార్గమైన దురాక్రమలకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకొరకే భారత సైన్యాన్ని దించమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఇలా ఇక DGP గారు, CCLA గారు, చీఫ్ సెక్రటరీ గారు, రేపు ఈరోజు రంగనాథ్, రేపు మీరు కూడా కోర్టుకు పోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది. KTR గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. మూసీ సుందరీకరణ పేరుతోని మీరు ఏదైతే విధ్వంసానికి పూనుకున్నారో హైడ్రాను ముందరబెట్టి పేద ప్రజల ఇండ్ల మీద బుల్డోజర్ నడిపించాలని మీరు ఏదైతే పన్నాగ పనినరో KTR గారు మొదటి రోజు నుంచి కూడా దీని మీద పోరాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ నాయకత్వం పోరాడుతూ ఉన్నది. హైకోర్టుకు ఎవరు ఏ పేదలైనా కూడా తమ ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందంటే తప్పకుండా తెలంగాణ భవన్కి వచ్చి మీరు పిటిషన్ పెడితే మేము మీ తరపున మీ గొంతుకై గౌరవ హైకోర్టులో కొట్లాడతామని ఆ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి. మీరు చెప్పినట్టుగానే అధికారులు చేస్తున్నారు. ఇది రంగనాథ్ తీసేసినట్టు కాదు, మిమ్మల్ని తీసేసినట్టు. మీరు అర్జెంటుగా వైదొలగాలి. తెలంగాణ ప్రజలకు భారంగా పరిణమించారు. ఎన్ని సమస్యలు లేవండి రేవంత్ రెడ్డి గారు పరిష్కరించడానికి. నేరం పెరిగిపోతూ ఉన్నది, మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి, మైనర్ బాలికల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులు మా పేపర్లు లీక్ అవుతామని కొట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగులు క్యాలెండర్ ఏమైందని కొట్లాడుతూ ఉన్నారు, రైతులు యూరియా ఏమైందని కొట్లాడుతూ ఉన్నారు. ఇంకొక వైపు ఎల్నైనో ముప్పుతోని రైతులు తల్లడిల్లిపోతూ ఉన్నారు వర్షాలు రాక. ఇవన్నీ సమస్యలను పరిష్కరించాల్సిన మీరు, నిరుద్యోగులు ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్లు కోరుతూ ఉన్నారు. ఇవన్నీ పరిష్కరించాల్సిన మీరు అవన్నీ పక్కకు పెట్టి కేవలం భూ కబ్జాలు, హైడ్రాలు, అదేవిధంగా అక్కడి నుంచి అక్రమంగా అసైన్డ్ భూములన్నీ కూడా ఆక్రమించుకొని మీరు 10,000 కోట్లు 20,000 కోట్ల భూముల దందా అలా చేసే పరిస్థితి అనేది ఇలా తెలంగాణకు వచ్చింది. కేవలం మీ వల్లనే అవుతుంది. అందుకొరకు ఇది రంగనాథ్ మీద పడ్డ దెబ్బ కాదు, అది రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ అని చెప్పేసి వారు చెప్తున్నది. మళ్ళొకసారి మేము చెప్తా ఉన్నాం, అధికారులారా దయచేసి మీరు చట్ట ప్రకారమే ఉద్యోగం చేయండి. మీరు రేపొద్దున ఆ సీట్ నుంచి బయటికి పోయినా మళ్ళీ మీరు రాసిన ఫైళ్ళ మీద కంపల్సరీ శోధన జరుగుతుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కేంద్రంలో ఉండే బీజేపీతోని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ 2 కుమ్మక్కై ఎన్ని భూ కుంభకోణాలు చేసిండ్రు.
ఎంతమంది పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండ్రు, ఎంతమంది పేద ప్రజల గూడును కూలగొట్టిండ్రు, వీటన్నిటి మీద కూడా తప్పకుండా చర్చ జరుగుతుంది, వాటి మీద శోధన జరుగుతుంది, వీటి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. ఆ ట్రిబ్యునల్లో ఎవరైతే అధికారులు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించిండ్రో, పేద ప్రజల జీవితాన్ని నాశనం చేసిండ్రో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ మరొక్కసారి రేపు రంగనాథ్ తర్వాత ఇంకొక అధికారి రావచ్చు, కానీ ఆ అధికారికి కూడా నేను చెప్తున్నా, దయచేసి కోర్టుల ఆదేశాలు పాటించండి, చట్ట ప్రకారం పోండి, రాత్రికి రాత్రి పోయి కూలగొట్టకండి, నోటీస్ ఇవ్వండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కండి, రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును కాపాడండి. ఆర్టికల్ 21 జీవించే హక్కు ఇచ్చింది, మీకెంత జీవించే హక్కు ఉన్నదో ఆ పేద ప్రజలకు కూడా జీవించే హక్కు ఉన్నది. అంతే తప్ప వాళ్ళని కొట్టకండి, పోలీసు వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ గూడ్ల మీద లేకపోతే వాళ్ళ పుస్తకాల మీద వాళ్ళ జీవితాల మీద బుల్డోజర్ను నడిపించకండి. అదొక్కటే మేము రిక్వెస్ట్ చేస్తున్నది. మరొక్కసారి అధికారులందరూ కూడా చట్ట ప్రకారమే నడవాలని చెప్పి కోరుతూ, మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పును మేము స్వాగతిస్తున్నాం. మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. అవును, మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే హైడ్రా అనే భూతాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఇది పేద ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ఉన్నది, పేద ప్రజల జీవితాలను ఆడుకుంటూ ఉన్నది. అదేవిధంగా ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కాపాడడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం, వాళ్ళ దందా నడవడం కోసమే హైడ్రా వచ్చింది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు మొదటి రోజుండే అధికారంలోకి వచ్చిన మొదటి రోజుండే హైడ్రాను